హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నేను మీ ప్రవీణ్ నాయక్. ఈ రోజు లసోటా వేస్తున్నాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే లసోటా చిన్న పిల్లలకి వేస్తారు కదా, మరి పెద్ద వాటికి కూడా వేయొచ్చా అని. అంటే బ్రీడర్స్ కి తప్పకుండా లసోటా వేయాలి, ఎవ్రీ మంత్ వేయాల్సి ఉంటది. అలా వేస్తేనే లసోటా ఒక ప్రీ మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫార్మ్ దగ్గరకు వచ్చేసి టబ్స్ లో ఉన్న వాటర్ అన్నిటిని క్లియర్ చేసేసాం. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఇస్తున్నాం విత్ లసోటా. ఇది లసోటా వ్యాక్సిన్, లసోటా స్ట్రెయిన్ అంటారు దీన్ని. ఇప్పటికే చాలా వీడియోస్ లో చెప్పా లసోటా ఎట్లా వేసుకోవాలని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇది డైల్యూట్, వాటర్ డైల్యూట్. ఇది మెడిసిన్, లసోటా మెడిసిన్, లసోటా స్ట్రెయిన్. ఇది ఒక యాంప్ ని, ఈ సింగిల్ యాంప్ ని నేను 5 లీటర్స్ లో వేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రీ మెడిసిన్ కాబట్టి మరీ హెవీగా యూజ్ చేయకూడదు, లైట్ గా యూజ్ చేయండి సరే. చిన్న పిల్లలకే కాదు పెద్ద వాటికి కూడా లసోటా అనేది చాలా అవసరం, ఇది గమనించాలి అందరూ. ఇది లైవ్ వ్యాక్సిన్. దీంట్లో ఉన్న యాంటీబాడీస్ కోళ్ళ శరీరంలోకి పోయి వాటి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేయడం జరుగుతుంది. దానికోసమే మనం లసోటాని యూజ్ చేయాలి. నెలకు ఒకసారి లసోటా వ్యాక్సిన్ ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవడం వల్ల కోళ్ళు రోగాల బారిన పడడం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల మొత్తం వాటర్ టబ్స్ లో లసోటా అయితే ఫిల్ చేసేస్తాం. కోళ్ళను బయటికి తీయడం కూడా బ్యాలెన్స్. కోళ్ళు తాగుతున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వాటర్. ఇందాకే దాంట్లో మనం లసోటా వ్యాక్సిన్ వేసాం. లసోటా వ్యాక్సిన్ వేసిన తర్వాత మినిమం 1 అవర్ లోపే ఆ వాటర్ ని తీసేసి కొత్త వాటర్ యాడ్ చేసుకోండి. 1 అవర్ దాటి లసోటా వ్యాక్సినేటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కోళ్ళకి వేయకూడదు. సో మీ కోళ్ళకు కూడా తప్పకుండా లసోటా వ్యాక్సిన్ వేయండి. రిజల్ట్స్ ఏందో మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.